హాయ్ అండి అందరికీ. ఇక్కడ నేను గోబీ మంచూరియా, గోబీ 65 రెండు ఒకేసారి అయిపోయేలాగా ఒకే వీడియోలోనే చేసేస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని పసుపు, ఉప్పు వేసేసి అందులో గోబీ ముక్కల్ని వేసేసేయండి. నీళ్లు కాస్త బాయిల్ అయ్యి బుడగలు వచ్చే వరకు ఉడికించుకోండి అంతే. అంతకన్నా ఎక్కువ ఉడికించుకోకండి, మెత్తగా పేస్ట్ అయిపోద్ది. దాన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంటే కొంచెం నార్మల్ వాటర్ తీసుకోండి ఆ వేరే గిన్నెలోని. వేడివేడిగా ఉన్నప్పుడే అవన్నీ వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మరీ వేడిగా అలాగే వదిలేసామనుకోండి అవి బాగా మెత్తబడిపోతాయి అనమాట. ఇలా వేసుకుంటే కొంచెం చల్లగా అయ్యి సాఫ్ట్ అవుతాయి, బాగుంటాయి పీసెస్. అన్నీ ఒక దాంట్లోకి వేసేసుకొని నేను ఇక్కడ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను. కొంచెం గోబీ మంచూరియా, ఇంకొంచెం ఏమో గోబీ 65 చేసుకోవడానికి అనేసి సపరేట్గా చేసుకున్నా. ఇది గోబీ మంచూరియా. అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ మైదా, చిల్లీ ఫ్లెక్స్, సాల్ట్ వేసేసుకొని నీట్గా శుభ్రంగా కలిపేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 65కి అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, చిల్లీ ఫ్లెక్స్, కారం, 2 టేబుల్ స్పూన్స్ వరిపిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసేసుకొని ధనియాల పౌడర్ కానీ గరం మసాలా కానీ ఏది ఉంటే ఆ పౌడర్ వేసేసుకొని మంచిగా కలుపుకొని పెట్టేసుకున్నాను. ఒక మూగిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక గోబీ మంచూరియాకి కలుపుకొని పెట్టుకున్నాను కదా, ఆ పీసెస్ని నేను ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే దేంట్లోనే కూడా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయను. నార్మల్గానే నేను ప్రిపేర్ చేసుకుంటాను, అదే హెల్త్కి మంచిది పిల్లలకి కూడా. కొంచెం ఫ్లేమ్ చిన్న మంటలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మరీ హై మంటలో పెట్టేశారనుకోండి లోపలైతే కుక్ అవ్వదు అనమాట, బాగోదు. సో చిన్న మంట మీద పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మొత్తం ఫ్రై అయిపోయాక పక్క తీసి పెట్టేసుకోండి. ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ మనకి ఫ్రై. ఇంకా అలా పక్కన తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నార్మల్గా నేను గోబీ 65కి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కదా, ఆ పీసెస్ కూడా సేమ్ ఇదే ఆయిల్లోనే నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. దానికైతే ఏ ప్రాసెస్ ఉండదు, జస్ట్ ఫ్రై అయిపోతే ఇంకా అలా తినేయడమే. చారన్నంలోకి వాటికి కూడా చాలా బాగుంటుంది గోబీ 65. సో అందుకనే నేను ఫ్రై చేసుకున్నాను. మా పాపకి అయితే చాలా బాగా నచ్చాయి, చాలా బాగా తిన్నది ఎంజాయ్ చేసుకుంటూ. అందుకంటే అయిపోయింది, ఇది కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా పక్క తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే వేరే ప్లేట్లోకి సరిపోద్ది. అదిగోండి అయిపోయింది. ఇప్పుడు వేరే కడాయి తీసుకొని అందులోని సన్నగా తరుక్కున్న ఎల్లుల్లిపాయలు కాస్త వేగనివ్వాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై అయినచ్చేలా చూసుకోండి. కాస్త కుక్ అయినాక 2 టేబుల్ స్పూను టమాటా సాస్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూను సోయా సాస్ వేసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఇదంతా ప్రాసెస్ జరగాలి. చిటపట అని అయిపోయి మన మొహం మీదకి వచ్చి పడాలి ఆ చిందులని. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఆ వాటర్ని కూడా అందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అది కలిపే కొద్దీ బాగా చిక్కబడిపోద్ది అనమాట. కొంచెం మీకు బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకైతే సరిపోయింది. గోబీ మంచూరియాకి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఫ్రైని అందులో యాడ్ చేసేసుకోవాలి. మనకి ఒకే వీడియోలోని 2 స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇంకా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను.